అయ్యా 3వ అధ్యాయంలో ఆదామకాండమా? ఆదామకాండం ఏంటిరా? ఏ పేరు నీ పేరు? జోసఫే పేరు మాత్రం, కానీ ఆదామకాండం అంటున్నాడంట. ఆదామకాండం అదే ఆదామకాండం 3వ అధ్యాయులు. అప్పుడు అనుకున్నాడంటే యేసన్న గారు, ఓహో వీడు కాండం పట్టుకుని తిరిగేవాడు ఉన్నట్టున్నాడు వీడు అని యేసన్న గారు అన్నాడంటే. ఆదామకాండం కాదు నాయన, ఆది కాండం అంటే అదేలే అంటున్నాడంట. ఇట్లాంటి గ్యాంగ్ చాలామంది ఉంటారండి. ఏదో తెలిసినట్లుగా బిల్డప్ ఇచ్చేస్తారు, ఏదో చదువుతున్నట్లుగా మబ్బి పెట్టేస్తారు. ఏముండదు, శూన్యం. గోడలకు వాక్యాలు రాస్తారు, గుండెల్లో వాక్యం ఉండదు. క్యాలెండర్లో వాక్యాలు చూస్తారు, కళ్ళకి వాక్యం మీకు బైబిల్లో కనిపిస్తుంది. వాళ్ళకి పండగ క్రైస్తవులు కొంతమంది ఉంటారు, కిసిమిసి వస్తే స్టార్లు పెడతారు, ఏసు వస్తే సిలువు పెడతారు, అంతే. ఇంకా వాళ్ళకి తెలిసింది. ఇంక 7 మాటలు అని చెప్పి 7 గ్లాసులు పానకం దాకి ఈ రోజులో బట్టి దాకా తిరుగుతారు, అంతే. ఏం చేసేవాడిని అంటే మేము కిస్మిసో మేము కిస్టీనో అంటారు, అంతేగాని ఆధ్యాత్మికమైన లోతులు కానీ, ఆధ్యాత్మికమైన వాటి మీద చింతన కానీ, ఆధ్యాత్మికమైన వాటి మీద వాళ్ళకి వాంఛ కానీ అలాంటివి ఏం కలగదు. ఇలా లైట్లు కట్టి మైకులు పెట్టి సామాన్యేశ్వరుని కొట్టలు పెడితే ఊరికి చల్లగాలికి పిల్లగాలికి వచ్చి కూర్చొని పాటలు పాడుతూ ఉంటే చిటికలు వేస్తూ ఉంటారు, అంతే. ఇట్లా హృదయం తెరవడం కానీ, హృదయంలోకి వాక్యం వెళ్ళడం కానీ, వాక్యపు వెలుగులో జీవించడం కానీ, ఇంకా మంచి మాట చెప్పాలంటే విన్న వాక్యాలు బట్టి తీర్మానం చేసుకోవడం కానీ, కొంతమందికి ఎక్కడ బుర్రకి విన్నంతసేపు ఉంటారు. ఆఖరిలో లేచి ప్రార్థన చేసుకోండి ఎట్లా అంటే కనీసం నిలబడి చేతులు కట్టుకుని ప్రార్థన కూడా చేసుకోరు. లేకంటే ప్రార్థన చేసుకుందాం అంటే చాలు లేచి వెనక్కి తిరిగిపోతూ ఉంటారు, ఇక అంతే. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు వెళ్ళదు కూడా తెలియదు. మీకు కోపంగా ఉంటుంది నా మీద, మీకు ఉంటుంది. మిమ్మల్ని పొగుడుతూ ఉంటే బాగుంటుంది, కానీ ఇట్లాగ మాట్లాడితే కోపం రాదు ఊరికైనా. మీకేంటి, నాకు కూడా వస్తుంది కోపం. అట్లా ఊరికి నేనేమన్నా అంటారేమోనని చెప్పి మీరు అట్లా లేదులే అంటారు, కానీ మనసులో అనుకుంటుంటారు లేక పోయి వీళ్ళు తీసుకొచ్చారంటారు బాబు. మంచిగా ఆశ్రదకరంగా ఇదిగో నీకు మిద్ది కట్టిస్తాడు, అద్దెకిచ్చుకోవచ్చు, కారు కొని పెడతారు, కాలు కింద కాలు పెట్టకుండా తిరగచ్చు, నీ పిండి పిసుకుతుంటే నీ నూనె గుడ్డే తిరిగిపోదు, అబ్బో అట్లా చెప్పేవాళ్ళు ఉంటే అది వేరుగా ఉంటుందిలేండి. నేను చెప్పేది ఏంటంటే చేసే భక్తి ఏంటో ఆశీర్వాదాన్ని తెచ్చే భక్తి చేసుకుంటే మంచిది కదా, అవునా కాదా? ఏ నోట్లో మాట కూడా రావట్లేదు. చేసే భక్తి ఏంటో ఆశీర్వాదాన్ని తెచ్చే భక్తి చేస్తే దీవెనకరంగా ఉంటుంది. రేపటి రోజున ఆయన ఎదుటికి వెళ్ళి ఆయన ఎదుటి మనం నిలబడవచ్చు. అలా కాకుండా ఒట్టొట్టు భక్తి, తరక భక్తి, తాలి భక్తి చేసి ఆ తర్వాత రేపటి రోజున పిల్లలు చూడండి, సంవత్సరం రోజులు అబ్బో చదివిందే చదువుతుంటారు, కోళ్ళ ఫారంలో కోళ్ళకి పెట్టినట్టు పెడుతుంటాం మనం కూడా. సంవత్సరం రోజులు చదివి ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయి కూర్చుంటాడు. ఏమిరా అంటే పేపర్ రూపంలో టఫ్గా వచ్చింది, దీనికోసం లూజ్కి ఇవ్వాలి పాపం. మరి పేపర్ టఫ్గా వస్తుందని కదా సంవత్సరం రోజులు చదివించింది నిన్ను. అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పటికిప్పుడే కోసం పెడితే ఏవా అంత పెద్ద పుస్తకంలోకి రాయాలంటే ఒక రోజుకి ఎక్కడ తెల్లారుతుంది బాబా అనొచ్చు. సంవత్సరం రోజులు ఇంటికి నోటికి చేతికి వ్యాపారపడి తిని కోళ్ళ ఫారంలో కోళ్ళు కదా లైట్లు వేసినట్టు పెడుతుంటే రాత్రులు బావులు తిని ఆటోలు వెంబడి తిరిగి మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆటోలో కూర్చొని చదువుతుంది ఆ తల్లి. ఆమెకి సంవత్సరం రోజులు చదివిన చాలక ఆటోలో కూడా చదువుతా వెళ్తారా. పేపర్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమ్మా సార్ చెప్పింది చాలు కూర్చోమ్మంటామంటది. అయ్యో పాస్ గారు చెప్పక లేక వచ్చా లేక చెప్తున్నా, కొంచెం ఆగు మొత్తం చెప్పనే నన్ను అంటాడు. ఇన్ని చేసి రేపటి రోజున పరలోకానికి అసలు మనం